నందిత, నీకో విషయం చెప్పనా? చెప్తే నువ్వు చాలా సంతోషపడతావు. రేపు మీ పూర్ణ పిన్ని మోహన్ బాబాయ్ మన ఇంటికి వస్తున్నారు. నాకు తెలుసు ఈ విషయం కూడా నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని. వాళ్ళు మన ఇంటికొచ్చి దాదాపు 10 ఏళ్లవుతోంది. ఓ 5 రోజులు ఉంటానన్నారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ వల్ల. మీ పెళ్లి టైంలో మావయ్య ఆరోగ్యం బాగోలేక రాలేకపోయారు. అందుకే కొన్ని రోజులు మీతో గడిపి వెళ్దామని వస్తున్నారు. మీ గొడవలు అరుపులు గది తలుపు దాటి బయటికి రాకూడదు. చిన్న విషయానికి కూడా ఇల్లంతా తిరిగి గోల చేయొద్దు. ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటం ఇక చాలు ధ్రువ. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒక్కరోజైనా నువ్వు తాగి ఇంటికొస్తే అస్సలు బాగోదు చెప్తున్నాను. అలా చేయనమ్మా. ఇక నువ్వు కూడా వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకో. మనుషులు ఎలాంటి వాళ్ళు నువ్వు బాగానే చదువుతావుగా. అలాగే మేడం. ముఖ్యంగా మీ ఇద్దరి విడాకుల విషయం వాళ్ళ వరకు వెళ్ళకూడదు. వాళ్ళు తట్టుకోలేరు. మీ పిల్ల వేషాల్ని సమర్థిస్తున్నందుకు, పెంచి పోషిస్తున్నందుకు మా మొహాలు కూడా చూడరు. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. కానీ మీరు మాత్రం హద్దుల్లోనే ఉండాలి. నందిత, నువ్వు రెస్ట్ తీసుకో, నేనొస్తాను. అత్త, రేపటి నుంచి తన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మొదలవుతుంది. నిన్ను బుట్టలో వేసినట్టు వాళ్ళని కూడా వేస్తుంది. క్రితం జన్మలో ఈవిడ బూర ఊది పాముల్ని పట్టే బ్యాచ్ అనుకుంటా. అందుకే అందర్నీ బుట్టలో వేయడం బాగా అలవాటైపోయింది. పోనీలే నందితమ్మా, కొంతమంది విషం చిమ్మే పాములవని ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నన్నేమన్నావు? పాము అన్నావా? నన్ను పాము అన్నావా? మీరెందుకు చైర్మన్ గారు అంతలా బాధపడుతున్నారు? మీరేమీ నా బుట్టలో పడలేదు కదా. నందితమ్మా, మన వసుంధర రాటు తెలిపోయిందమ్మా. చిక్కదు దొరకదు టైప్లో తాను వెయ్యాల్సిన చురకలు వేస్తోంది. ఎదుటి వాళ్ళొక మాట అనకుండా చూసుకుంటుంది. ఇక మనం తన గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సుజా, ఒక మంచి కాఫీ కావాలి. ఈరోజు ఆఫీస్లో పడ్డ టెన్షన్ మొత్తం పోవాలి. చిన్న మేడం గారి ఆర్డర్ తప్పుతామా? ఇప్పుడే తీసుకునొస్తాను. నందితమ్మ, ఈరోజు మీకు చాలా కబుర్లు చెప్పాలి. అమ్మా, ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. మీరు చెప్పినట్టే అనలిస్ట్లని, స్టాక్ బ్రోకర్స్ని మీటింగ్కి పిలిచాను. మన కంపెనీ షేర్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తామని చెప్పారు.
అంతమంది ముందు నేను మాట్లాడగలుగుతానని అసలు అనుకోలేదమ్మా. కానీ మాట్లాడాను. అంతా మా అమ్మ ట్రైనింగే. ఇదేం చూసావు వసుంధరా, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ రోజు వసుంధర పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈ ఇంటి గోడలు దాటి, ఈ రాష్ట్ర హద్దులు దాటి దేశం అంతటా వినిపిస్తుంది. ఇలాంటి అమ్మ ఉంటే చాలు, ఏదైనా సాధించొచ్చు. అవును, రేపొచ్చేది ఎవరు నందితమ్మా? నేను వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా చూసుకుంటాను. నువ్వెవరు మనసు కష్టపెట్టవు వసుంధరా. నీకు ఏ నిమిషంలో ఈ పేరు పెట్టారో తెలియదు కాని భూదేవికున్నంత ఓర్పు సహనం నీకున్నాయి. వాళ్ళకి నువ్వు బాగా నచ్చుతావు. నీకు కూడా వాళ్ళు దగ్గరవుతారు. చూస్తూ ఉండు. మీరింత చెప్తుంటే నాకు వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. ధ్రువా, రంగి మేడం. చెప్పిన వంటలన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి మేడం. సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి చెప్పిన వంటలని చెప్పినట్టు రెడీగా ఉండాలి, సరేనా? సరే మేడం. సుజా, మేడం. పనివాళ్ళని తీసుకువెళ్ళి గెస్ట్ రూమ్ని క్లీన్ చేయించు, దుప్పట్లన్నీ మార్పించు. అలాగే వాష్రూమ్లో సోపు షాంపూలు ఉన్నాయేమో చెక్ చేయించు. నేను చూస్తాను మేడం. చంద్రన, అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఒక కారు డ్రైవర్ని అరేంజ్ చేయి. తనెప్పుడూ ఇంట్లోనే ఉండాలి. అలాగే మేడం. ఓకే. ఇంకా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారమ్మా. నువ్వు కూల్గా ఉండు. అది కాదురా అమ్మా, ధ్రువా. ఆఫీస్కి టైం అవుతుంది. పద నువ్వు. చంద్రన్న, కార్తీ, పదమ్మా, పద నువ్వు. పద ముందు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మయ్యా, చూసుకుని దిగండి. నందిత, అంతా కుశలమేనా? ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నాం. నందిత, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నిన్నటి నుంచి నందిత మొహంలో మీరొస్తున్నారన్న సంతోషం కనిపిస్తోంది. ఆ? ఆనందంతో సరిగా నిద్ర కూడా పోలేదు. ఏం నందిత? ఇలా రండ్రా. దగ్గరికి రారా. రమ్మా. వచ్చి పక్క పక్క నిల్చోండి. ఆ, చూడ చక్కని దంటారా మనోడా. మంచి అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నారా? పడుతాయి. తాతయ్య, నీకింకా ఈ కొట్టే అలవాటు పోలేదా? నేను కాకపోతే ఇంకెవరు కొడతారా నిన్ను? అమ్మా వసుంధర, ఈయనేదో అన్నారని కాదు గాని నిజంగానే మా అత్తగారిని గుర్తుకు తెచ్చాం. ఆవిడిలాగే రసం పెట్టేది. నా కడుపుతో పాటు మనసు కూడా నిండింది. అందుకే నీకో చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి లేచి ధ్రువ పక్కన నిలబడమ్మా. ధ్రువ,
ఈ గాజులు అమ్మాయి చేతికి తొడుగు. అయ్యో వద్దండి. వద్దనొద్దమ్మా, ఈ గాజులు మా అమ్మవి. ఇదెప్పుడు ఈ గాజుల్ని తన చేతి నుంచి తీయలేదు. ఆవిడ ఇప్పుడు ఈ గాజులు తీసి నీకు ఇచ్చిందంటే నిన్ను మా అమ్మాయి అనుకుంటుంది కాబట్టి తీసుకోమ్మా. మా అత్తగారి గాజులు తన గుర్తుగా ఉంచుకున్నాను. నా తర్వాత ఇవి ఎవరికైనా ఇస్తే వాటిని కరిగించి ఎవరికిష్టమైన వాళ్ళు చేయించుకుంటారని ఎవరికీ ఇవ్వలేదు. నీకిస్తే నువ్వు వీటిని పదిలంగా ఉంచుకుంటావని అనిపిస్తోంది. అంత ప్రేమగా ఇచ్చే కానుకని కాదనకూడదు. తీసుకో. ధ్రువా, ఆ గాజుల అమ్మాయి చేతికి తొడుగు. తీసుకోరా, వెయ్యి. వసుంధరా, నీకోసమే గాజులు బహుమతిచ్చారు, తీసుకో. నీ చేతులివు. సరేనమ్మా, ప్రయాణం చేసి బాగా అలసిపోయాము, కడుపు నిండా తిన్నాము, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అలాగే మావయ్య గారు. జాగ్రత్త. పదవే, పడుకుందాం. పదండి. రా తాతయ్య. హలో మేడం. ఏంటి బామ్మని బానే బొట్లో వేశావు? ఈరోజు చేతులకు గాజులు వేయించుకున్నావు, రేపు తాతయ్య చేత కూడా ఆస్తి కూడా రాయించేసుకుంటావు. ఎంతైనా పిహెచ్డి స్టూడెంట్వి కదా, జానతనంలో. అయినా నీకివేం అంతాయిలే. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద కన్ను పడ్డాక ముక్కు పుడకలు, చేతి గాజులు నీకేం అంతాయి? ఇప్పుడు ఆఫీస్లో తిష్ట వేశావు కదా, ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏదో వేసుంటావు. మీకు ప్రమోషన్ గురించి మెయిల్ చేస్తాను, ఒకసారి చూడండి. రేపు ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకూడదు. హలో, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగిన ఒక సంఘటన చాలా గుర్తుండిపోయింది. అప్పుడు క్లాస్ సరిగ్గా గుర్తులేదు. మా లెక్కల మాస్టరు రోజు నన్ను తిట్టేవారు. కొన్ని రోజులు ఆయన్ని మెప్పించడానికి ట్రై చేశాను. ఆయన అది అలసిగా తీసుకొని ఇంకా తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంటే మా నాన్న ఒక మాట చెప్పేవారు, ఎవరైనా తిడితే మనం అవి తీసుకుంటే మనమవుతాయి అని. వదిలేస్తే అది ఏమవుతుంది అని అడిగారు.
మీకు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదని నాకు తెలుసు. నేనే చెప్తాను. తీసుకోకపోతే ఆ తిట్లన్నీ వాళ్ళకే వెళతాయి అని. ఆ రోజు నుంచి లెక్కల్లో నాకే ఫస్ట్. ఏంటే లెక్చర్లు ఇస్తున్నావు? నేను లెక్కల మాస్టరు, నువ్వు స్టూడెంటా? ఎలా అనుకున్నా నువ్వు ఫెయిల్ తెలుసా? నేనిచ్చిన సమ్కి నువ్విచ్చిన ఆన్సర్ తప్పు. ఏంటి అర్థం కాలేదా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు బతుకునిస్తే నువ్వు అందులో ఫెయిల్. యు ఆర్ ఎ బ్యాడ్ స్టూడెంట్. 2 ఐడియాలు క్లిక్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? నేనంత వెధవలా కనిపిస్తున్నానా? మీరెలా కనపడుతున్నారో చెప్పే ధైర్యం నాకుంది. వినగల ధైర్యం మీకుందా? ఏయ్! పో! ఏంటండి, మీకు నిద్ర పట్టకపోతే తిరగండి. పడుకున్న దాన్ని నన్నెందుకు లేపి తీసుకొచ్చారు? ఓసే పిచ్చిదానా, అటు చూడు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల దోష పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడాంబరీ ముక్తాహార వినంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరా గురువాసితాంగురుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. వసుంధరా, పూజ చెయ్యి. పిల్లల్ని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది మల్లిక. రాత్రి వేళకి పడిన డోసు అలాంటిది మరి. ఇటు. అయ్యో వసుంధరా, రోజు నీకిదో అలవాటైపోయింది. దేవుడికి హారతిచ్చి పళ్ళెం నా చేతిలో పెట్టి 5 నిమిషాల వరకు నా కాళ్ళు పట్టుకుని వదలవు. ఇంకా ఈ పల్లెటూరి చాదస్తలేంటి చెప్పు? సరే, నా కాళ్ళు పట్టు. ఆహా!
పిచ్చిదన్న. ముందు నువ్వు ఆశీర్వాదం తీసుకో. అప్పటిదాకా నేను పట్టుకుంటానులే. నీకు అలవాటేగా, రా పట్టుకో. షూర్గా పట్టుకుంటారు కదా? ష్యూర్గా పట్టుకుంటాను వసుంధరా. ఏంటి ఈరోజేదో కొత్తగా అడుగుతున్నావు? రోజు ఇలాగే కదా నువ్వు చేస్తావు. రా. సరేనండి, ఇవాళ మీరు వదలమన్నదాకా నేను మీ కాళ్ళు వదలను. రా. వసు, ఇంకా చాలే వసు. అయ్యో భలేవారేనండి. మీ కాళ్ళు 5 నిమిషాలు ఎందుకు పట్టుకుంటాననుకుంటారు? ఆ సమయంలో నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటాను. అది అయ్యాకే మిమ్మల్నైనా మీ కాళ్ళైనా వదిలేది. రాక్షసి కావాలనే చేస్తుంది. చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయ చ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ. నమః శివాయ చ నమః శివాయ. వసుంధరా ఇంకా చాలే. ఒరే మనవడా, ఈ రోజుల్లో పిల్లలు భర్తల కాలు పట్టుకోమంటుంటే విడాకులు ఇచ్చేస్తామంటున్నారా? అలాంటిది రోజు భర్త కాళ్ళకు దండం పెట్టుకునే పెళ్ళాలు ఎంతమందికి దొరుకుతారా? బాడుద్దాయ్. అవునవును, కరెక్టే తాతయ్య. ఏమండి, ఇలాంటి సందర్భంలో విడాకుల మాటలేంటి? వీళ్ల మీద ఏ చెడు కన్ను పడకూడదు. అవునవునవును, నిజమేనా? వసుంధరా ఇంకా చాలే. ఇదిగో. ఏమండి, మళ్ళీ హారతి తీసుకుంటారా? వద్దు వసుంధరా, ఆల్రెడీ అక్కడ తీసుకున్నాను కదా, చాలు. కావాలంటే నా కాళ్ళు సాయంత్రం పట్టుకుందు గాని నువ్వెళ్ళు, వెళ్ళు. మన బడుద్దాయి మంచి అదృష్టవంతుడే. మావయ్య రండి, టిఫిన్ చేద్దురు గాని. అవునవును, చేయాలి కదా. ఏమడే రండి. రండి రండి. ఒరే మనవడా రారా. నందితం తీసుకురా.
సరిగ్గా మొహం చూసి పెట్టరా. ఆ, ఆ, ఆ. నానమ్మ, తాతయ్య హ్యాపీనా? హ్యాపీ. నాకు నానమ్మ చేసే మునక్కడ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇక నన్ను తినేవ్వండి. అవునా? ఆహా, అయితే మీ ఆవిడే నీకు కలిపి తినిపిస్తుంది రోయ్. పెట్టమ్మా, పెట్టు పెట్టు. చూడు నానమ్మ, నాకలా తినిపిస్తే నచ్చదని తెలుసు కదా నీకు. చిన్నప్పుడు నువ్వు పెడుతున్నా నేను తినేవాడిని కాదు. నన్ను తినేవ్వండి. రేయ్, నా చెయ్యి నీ పెళ్ళాం చెయ్యి ఒకటే అంటారా? నువ్వు కలిపెట్టు వసుంధరా. ఇంకో ముద్ద కావాలని అడిగి తినాలి. పెట్టమ్మా, పెట్టు. పెట్టమ్మా, అయింది విడి పని. ఎలా ఉందిరా పెళ్ళం చేతి ముద్ద? నా చేత్తో తిన్నా ఇలానే ఉంటుంది. ఇక మీరు నన్ను ఏడిపిస్తే నేను తినను. ఒరే, నీ సిగ్గు సల్లంగుండా. వీళ్ళకి పెళ్ళయ్యాక ఏమేం కార్యక్రమాలు జరిగాయి? ఏమీ జరగలేదు. పెళ్లి తర్వాత కార్యక్రమాల గురించి పక్కన పెడితే పెళ్ళే ముహూర్తానికి జరగలేదు. అయ్యో రామా, అదేంటి? మీ ముద్దుల మనవడు పెళ్లి రోజు దాకా కూడా ఆగలేదు. ముందు రోజే తాళి కట్టేశాడు. అయ్యో, అదేంట్రా మనవడా? ముహూర్త బలం అంటే ఏంటో తెలుసా? శుభ సమయం అని. మీ జాతకాలకి తగ్గట్టు మీ తారాబలం, మీ చంద్రబలం ఇలాంటివి చూసి పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తారు. భార్యాభర్తలిద్దరూ చిరకాలం కలిసుండాలంటే ఏ సమయానికి చేస్తే వాళ్లకి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉంటాయో చూసి ముహూర్తం పెడతారు. అసలా ముహూర్తానికి పెళ్లి జరిగితే ఆ బెల్లం జీలకర్ర కలిసిపోతే ఎలా విడదీయలేమో అలా ఇద్దరి బంధం కలకాలం కలిసుండాల్సిందే. సరేలే బాయ్, ఇప్పటి వరకు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా ఎందుకు వాళ్ళని కంగారు పెట్టడం? మనం ఎన్ని అనుకున్నా పైన ముహూర్తం నిర్ణయించడానికి భగవంతుడు ఒకడు ఉన్నాడే. ఆ సమయానికి ఏమి జరగాలనో అన్నీ జరిగిపోతాయి. శుభం. అవును, పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా జరిగాయా?
ఏంటి మల్లిక, సత్యనారాయణ స్వామి వ్రతం, నల్లపూసలు గుచ్చటం, మన కుటుంబ ఆచార ప్రకారం కేదారేశ్వర వ్రతం ఇవన్నీ జరిగాయా లేదా? ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇక పెళ్లి తర్వాత కార్యక్రమాల మీద నేనంత శ్రద్ధ పెట్టలేదత్తయ్య. ఈ కార్యక్రమాలన్నీ జరగకపోతే అసలు పెళ్ళైనట్టే కాదు కదనే. ఓ అయితే మా పెళ్లి క్యాన్సిలా? నోరు ముయ్యరా. మీ కాలం వాళ్ళకి పెళ్లి ఎంత గ్రాండ్గా చేశాం, ఎంతమంది విఐపీల్ని పిలిచామనే దాని మీద ఉన్న శ్రద్ధ మిగతా వాటి మీద ఉండటం లేదు. నవగ్రహాలు, సకల దేవతలని ఆవాహనం చేసి దేవతల సాక్షిగా చేసుకోవడమే పెళ్లి అంటారు. ఆ, సర్లే, బాధపడకు. పెళ్లి ఎలా జరిగినా మిగతా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగేటట్టు మేం చూసుకుంటాంలే. ఆ, అవునవును, మనమే చూసుకుందామే. సరే అత్తయ్య, మీరెలా చెప్తే అలా. మంచి మాట అన్నావు. తినండి. భోంచేయండి, అందరం ఏమండి, భోంచేద్దాం. రసం వేయమంటారా కొంచెం? అమ్మా అమ్మా, ఆ వ్రతాలేంటి, ఈ గోలేంటి? నీకు బుద్ధి లేదా ధ్రువ? ఇంట్లో పెద్దవాళ్ళున్నారన్న ఆలోచన కూడా లేకుండా అరుస్తున్నావేంటి? మరి లేకపోతే ఏంటమ్మా ఇదంతా? ఒక పక్క విడాకులు తీసుకోవాలని నేను చూస్తుంటే పూజలు చేయండి, పునస్కారాలు చేయండి అంటే నా వల్ల కాదమ్మా. కాదు అంటే కుదరదు ధ్రువ. చెయ్యాలి, చేసి తీరాలి. అన్నీ మనకిష్టమైనట్టు జరగవు ధ్రువ. కానీ మన అనుకున్న వాళ్ళ కోసం కొన్నిసార్లు తగ్గాలి. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాలి. ఏయ్ నిన్ను, పిచ్చా? బల్లి, అమ్మో బల్లి, బల్లి బల్లి, బల్లి. సార్, లేదు వదలండి లేదు, సార్. బల్లి ఉంది. నాకు నేను వర్క్ వదలను. ఉంది. సార్, వదలండి సార్. నేను వదలను. సార్, బల్లి, సార్, సార్, బల్లి. సార్, వదలండి సార్. నాకు వర్క్ ఉంది సార్. బల్లి, సార్, వదలండి సార్. బల్లి. సార్, నాకు వర్క్ ఉంది, వదలండి. లేదు లేదు, బల్లి ఉంది. నేను వదలను. నాకు వర్క్ ఉంది, వదలండి. ఏయ్ నువ్వెక్కడికి? బయటికి. మీరు లైట్ ఆఫ్ చేస్తున్నారు కదా, నేను హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. అమ్మ చూస్తే? తిడతారు. రేపు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉంది. ఆ టైంకి నా వర్క్ అవ్వకపోయినా నన్ను తిడతారు. ఇప్పుడైతే ఇద్దరిని తిడతారు. కనీసం నాతో పాటు మిమ్మల్ని తిట్టారన్న తృప్తైనా ఉంటుంది. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు. నేను బయటికి వెళ్తున్నాను. బయటికి కూర్చుని వర్క్ చేసుకుంటాను. ఆగదు, నువ్వు ఇక్కడే కూర్చుని బల్లిపోయేంత వరకు వర్క్ చేసుకో. బల్లిపోయేంత వరకా? ఆహా, అదే, నీ వర్క్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వర్క్ చేసుకో. మరి లైట్ ఆఫ్ చేయరు కదా? చిచి చేయను, నువ్వు హ్యాపీగా చేసుకో వర్క్. చేసుకో నువ్వు, కూర్చో.
వర్క్ చేసుకో. సార్ ఆ? ఏంటి అటువైపు చూస్తున్నారు? అంటే ఏం లేదు, ఊరికనే. నువ్వు వర్క్ చేసుకో, వర్క్ చేసుకో, ఆహా. చేసుకో. సార్ పైన పడుకోవచ్చు కదా? అరే బబ్బల్, పైన నేను నిద్రపోయిన తర్వాత బయటకు వెళ్ళి అమ్మ చేత నన్ను తిట్లు తినిపిస్తేను. లేదు, నువ్వు చేసుకో. సార్ సార్ బల్లి 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 బల్లి, లైట్స్ ఆఫ్ చేయదు. బల్లి, నా వర్క్ అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఏ 4 అయింది. అవును సార్, నా వర్క్ కూడా అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఎక్కడ పడుకుంటాను? అక్కడ బల్లుంటాను. బల్లా? లేదు సార్, అక్కడేం లేదే. సరిగ్గా చూడు, ఉంది. మీరు లేచి సరిగా చూడండి సార్. పిచ్చా నీకు? అదిగో బల్లి. అరే బల్లేమైపోయింది? ఇదిగోండి సార్, ఇక్కడుంది. బల్లి 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 బల్లి, అమ్మో బల్లి, అమ్మో బల్లి బల్లి బల్లి, ఓ సుందర బల్లి 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 బల్లి, అమ్మో సార్ 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 చూడండి సార్. ప్లాస్టిక్ బల్లా? ఈ ప్లాస్టిక్ బల్లి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏయ్, నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పు. నన్ను చీట్ చేసావు. టిట్ ఫర్ టాట్. మీరు నా వర్క్ చేసుకుని ఇవ్వట్లేదు కదా, అందుకే. ఇప్పుడు నా వర్క్ అయిపోయింది. చీట్ చేసావు కదా? ఇవన్నీ తేయాకు తెలివితేటలేగా? ఆ తేయాకు తెలివితేటలతోనే, అక్కడి నుంచి తీసుకొచ్చిన పొడితోనే టీ చేసి తీసుకొస్తాను. తాగి ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి వెళ్దాం. పడుకునేంత ఛాన్స్ లేదు. వర్క్ అంట, వర్క్. సార్ బల్లి. ఏ వసుంధరా, నన్ను చీట్ చేసావు కదా, రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదా, చెప్తా. కూర్చో ఇక్కడ.
వసుంధరా త్వరగా రామ్మా. ఏంటి నానమ్మా? ఆ, నాకు నలుగు పెట్టేది నువ్వు కదా. ఇంకా నాకేం పనిరా? నీ పెళ్ళాం ఉంది కదా, తనే చేస్తుంది. హా, నువ్వు నలుగు పెట్టమ్మా, బాగా రుద్దు. అయ్యో, అమ్మో, అబ్బా, అమ్మా. వచ్చేసింది నా రాణి. మేడ దిగి వచ్చేసాను. అమ్మా, ఇదేంటి చంపేసేటట్టుంది. అబ్బా, పట్టు పడుతుంది. అయ్యో. అదేంటి సార్, వస్తాదుల చేత మసాజులు చేయించుకున్నారు కదా, మరి దీన్ని తట్టుకోలేకపోతున్నారా? చంపేసిందిరా బాబోయ్. మరి అంత సుకుమారంగా ఉంటే ఎలా? ఆ రోజుల్లో తాతయ్యని అడగండి, మీ నాన్నమ్మ ఎలా నలుగు పెట్టేవారో చెప్తారు. అవునరా మనోడా, మీ నానమ్మ ఒళ్ళంతా రుద్ది రుద్ది అరగదీసేది. విన్నారా? నువ్వు మనుషుల్ని రుద్దుతున్నట్లేదే, గేదెల్ని రుద్దుతున్నట్టుంది. అబ్బా, అలానే ఊహించుకుంటున్నాను. అప్పుడే కదా మీలో ఉన్న కొవ్వు తగ్గేది, గుండె ఆరోగ్యంగా ఉండేది. చాలేవే రాక్షసి, ఉండు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అమ్మా, పైన పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. మంచిదండి. వసుంధరా, ఇక్కడ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టాలి. మేము కొండ మీదకెళ్ళి పై మెట్టు దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, సరేనా? వసుంధరా, ఏం కంగారు పడకు. మహా అయితే 108 మెట్లు. నేను అమ్మని నానమ్మని తీసుకొని పైకి వెళ్ళి వాళ్లతో పాటు నీకు చీర్స్ చేస్తూ ఉంటాను, సరేనా? ఒరే మనవడా, బొట్లు పెట్టేది వసుంధరే, కాని నువ్వు తననెత్తుకుని ప్రతి మెట్టుకి తన చేత్తోనే బొట్టు పెట్టిస్తూ తీసుకురావాలి. ఆ, ధ్రువ సార్, రండి సార్, 108 మెట్లే కదా, నేను మిమ్మల్ని చేర్ చేస్తాను. ఒరేయ్ మనవడా, ప్రేమతో నవ్వుతూ తీసుకురావాలి, అర్థమైందా? ప్రేమతో నవ్వుతూ కూడా. కాని మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పంతులు గారు, ఆ పసుపు కుంకాలు మా వసుంధరకి ఇచ్చేసి మీరు పూజ ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా. మల్లిక, మనం వెళ్దామా? పద. మర్చిపోయాను, మనోడా నువ్వు బొట్టు పెట్టుకో. వసుంధర, వాడికి కాస్త బొట్టు పెట్టమ్మా. అలాగే అమ్మమ్మ. సార్ రండి. వస్తాం. అబ్బా, అయ్యో, అమ్మా, ఏమైందిరా? ఏమైంది? చెప్పులు తీయండి. మామూలుగా చెప్పొచ్చుగా. నిన్ను అమ్మమ్మ, బొట్టు పెట్టించుకోరా. పెట్టించుకుంటున్నానమ్మా, పెట్టు. మీరెళ్ళండి. మొదలు పెట్టావా నీ టార్చరిక? ఏం చేసావు? ఏం లేదు సార్. మళ్ళీ చేయి. ఏంట్రా మెరుపులాగా వచ్చింది? నాకేం అర్థం కాలేదు. ఏది మళ్ళీ చెయ్యి. ఏం కాదు కానీ పదండి. నీ యథ వేషాలు నా ముందు వేయకు, అర్థమైందా? బొట్టు పెట్టు.
పద. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. రా. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం. నాకన్నా నువ్విష్టం. వంచండి. అందట్లేదు. బా, ఇక్కడి నుంచి విసిరి పడేస్తాను. నువ్వు వంగితే మెట్టు అందుతుంది, నేను వంచితే కాదు. చేచాపా. నాకు అందడం లేదు, కొంచెం వంచండి సార్. అమ్మమ్మా అమ్మమ్మా, కిందకి వంచమంటే వంచడం లేదు. ఏరా? అందట్లేదు. అమ్మా తల్లి, అరవుకు వంచుతాను. ఆ, దున్నపోతులో ఇంత బరువు ఉన్నావంటే? పెళ్లికి ముందు ఇలాగే ఒకసారి ఎత్తుకొని మెట్లెక్కించారు, అప్పుడు బరువు అనిపించలేదా? అప్పుడేం అనిపించలేదు. ఇప్పుడు మా ఇంటి తిండి తిని నీ కొవ్వు బాగా పట్టినట్టుంది. ఇలాంటి ప్రోగ్రాం ఉందని తెలిస్తే ఇంకొంచెం ఎక్కువ తినేదాన్ని సార్. మొన్న ఎవరో ఒకళ్ళని ఏడిపించి మేము సంతోషపడము అన్నారు. ఈరోజు వాళ్ళ బుద్ధి బయటపడింది. గత 6 నెలలుగా మీతోనే ఉంటున్నాను కదా, మీ బుద్ధులు కొన్ని అంటుకున్నట్టున్నాయి. నీకు మాటలు బాగా వచ్చాయి కదా, ఇక్కడి నుంచి విసిరిపడా. ఏంటి ఇసిరేస్తా అంటున్నారు? ఇసిరేస్తారా? నన్ను విసిరేస్తే మిమ్మల్ని కూడా లాక్కు తీసుకువెళ్తాను. సావిత్రి తన భర్త సత్యవాన్ కోసం యమధర్మరాజుకి ఎదురు నిలబడి తన భర్త ప్రాణాల కోసం ముల్లోకాలు తిరిగి యమపురికి వెళ్ళి తన భర్తను బ్రతికించుకుందంట. నేను ఆ సావిత్రిలాగే. పతివ్రతవే నువ్వు. థ్యాంక్స్, ఇప్పటికైనా మీ నోటితో ఒప్పుకున్నందుకు. బా, నీ పురాణాలు ఆపి ఆ మెట్టికి బొట్టు పెట్టవే, మొయ్యిలోకి చస్తున్నాను. రండ్రా, అక్కడే ఆగిపోయారు. అలాగే బాగుందా మీకు? వస్తున్నావు నాన్నమ్మా. పెట్ట. హ్మ్. అమ్మయ్యా, అయిపోయింది నానమ్మా, అయిపోయింది. సార్ ఆగండి. కింద 6వ మెట్టు మీద పెట్టానో లేదో డౌట్ గా ఉంది సార్. అయ్యయ్యో, ఒరేయ్ ఒకసారి తీసుకెళ్లి చూసిరాపో. నానమ్మా. ఒరేయ్, లెక్క తప్పకూడదురా, భగవంతుడు క్షమించడు. నీకు దండం పెడతానే. ఈ మెట్ల పూజకి ఒంట్లో ఉన్న నవనాడులు దగ్గరకొచ్చి అక్కడే స్టక్ అయిపోయాయే. ప్లీజ్, ఇక నేను నడవలేను. ప్లీజ్. కావాలంటే ఒక ఒప్పందానికి వద్దాం. నేను నిన్ను ఏడిపించను, నువ్వు నన్ను ఏడిపించొద్దు. సరేనా? డీల్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డీల్. అమ్మమ్మ, అయిపోయింది. రండి రండి, పూజారి గారు వెయిట్ చేస్తున్నారు. ఆ